హలో వ్యూవర్స్, రూరల్ అండ్ అర్బన్ లైఫ్ స్టైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను ఒక జాజి పువ్వుల తోటకాడికి వచ్చాను. ఇక్కడ తోట చూస్తే చాలా బాగున్నది. ఇక్కడ రైతులతో కూడా మాట్లాడి ఈ తోట గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. నమస్తే. నమస్తే అన్న. ఏం పేరునా మీ పేరు? నా పేరు వెంకటరమణ. వెంకటరమణ. మీదేనా ఈ తోట? మాదేనా. తోట బలి బాగున్నది. ఎన్ని చెట్లు ఉన్నాయన్నా ఇక్కడ? ఈ 40, 50, 60 చెట్లు ఉన్నాయి. 40, 50, 60 చెట్లు. ఎంత వయసు ఉన్నది దీనికి చెట్లకు? దీనికి ఇప్పుడు 8, 9 సంవత్సరాల నుంచి పంట ఉండదన్న. 8, 9 సంవత్సరాలు. 8, 9 సంవత్సరాలు. చూడండి వ్యూవర్స్, ఈ చెట్లు 9 సంవత్సరాల వయసు ఉన్నదంట. ఇంకా 9 సంవత్సరాలు ఉపయోగపడతాయి. ఇంకా 9 సంవత్సరాల వరకు ఉండొచ్చు. ప్రజెంట్ అయితే 9 సంవత్సరాలు అయిపోయింది. తిరిగి ఇంకా 9 సంవత్సరాలు కూడా ఇంకా దాదాపు 10 సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉండదు. ఇప్పుడు బాగా మంచి యువతలో ఉన్నాయి. ఇప్పుడు బాగా మంచి యుక్త వయసులో ఉన్నాయి. పూలు ఎన్ని వస్తాయినా రోజు? 5, 6. ఇంకా జూన్, జూలైలో అయితే కన్నా 10 కేజీలు వస్తాయి. జూన్, జూలైలో అయితే వర్షాకాలం అయితే 10 కేజీలు వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని వస్తాయి? ఇప్పుడు 5, 6 కేజీలు వస్తున్నాయి. ఎక్కడ అమ్ముతున్నవి? రోజువారీ మార్కెట్. రోజువారీ వాళ్ళు ఏమైనా వస్తారా మార్కెట్? వాళ్ళే వచ్చేస్తారు. వాళ్ళే ఇటుకు వస్తారు. కేజీ ఎంత అమ్ముతారనా? కేజీ వాళ్ళు మనం వచ్చేది 200, 250 అట్లా వేస్తారు. వాళ్ళు వచ్చేసి 500, 600. మనకు అర్థమైతే వాళ్ళకు అర్థం. చూడండి, ఏమి ₹1 మిగలడంలే. మన కూలీ వచ్చేసి 150 రూపాయలు కేజీకి పెరిగించడం. వాళ్ళు వచ్చేసి 200 వేసినారు నిన్న. మొన్న వచ్చి 250 వేసినారు. అందువల్లనే ఇప్పుడు కూడా వేసేదానికి అవకాశం లేకుండా వాళ్ళకి చేయకూడదని మనమే సొంతంగా అమ్ముకోవాలని నిర్ణయించుకుంటాను. సరే. ఈ పనికి రావా? అయ్యో ఒట్లే అట్లా చేయి పెడితే అయిపోయాయి. ఈ పిల్లలు కానీ మీ పిల్లలేనా? మా పిల్లలేనా. పూలు పీకేదానికి వచ్చినారా? పూలు పీకేదానికే ఇప్పుడు సెలవులు కదా. సెలవులా? ఏం బాబు, ఏ క్లాస్ చదువుతాను మీరు? మీరు 4th క్లాస్. బాగా చదువుతారా? హాలిడేస్ ఎంతవరకు? హాలిడేస్ ఎప్పుడు వరకు? అయిపోయినా 12వ తేదీ స్కూల్ తెరిచారు. పోతారా స్కూల్కు? ఓకే. మీరు కానీ హెల్ప్ చేస్తున్నారు మీరు డాడీకి? ఓకేనా. ఇప్పుడు ఈ చెట్లను ఇంత పెద్దలు చేసినావు కదా, ఏమేమి వేసినావు చెట్టు ఇంత పెద్ద వేయడానికి? నా ఈ చెట్లు ప్రతి సంవత్సరము ఒక ఎనువుల పేడ మాత్రమే వేసేదే. తర్వాత ఈ పాసిపెట్లు, ఈ రసాయనిక ఎరువులు మేము వేయడంలే. ఆ ఎనువుల పేడ వేసి తొగడము, గుద్దిలు కూడా పార్లు చేసాం కదా. ఆ గుద్దిలు ఆడున్నది నీకు చూపించా. ఇంత పొడుగు ఉన్నది నీట్ గా. ఒకటి వచ్చేసి 1200 అవుతుంది గుద్దిలు. ఇది పనికిరాదు. ఇది మళ్ళీ మామూలు గడ్డలు వేసుకొని మాత్రమే. ఆ గుద్దిలు లోపల తొగాలంటే ఎంత పొడుగు ఉన్నది. ఆ దాన్ని తొగినామంటే లోపలికి ఒక అడుగు మైన పోతుంది. ఆ అడుగు మైన పోయినప్పుడు అక్కడి నుంచి ఏరు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఏరు మధ్యలో తెగిపోతుంది. తెగిపోయినప్పుడు ఇక్కడ ఈ పిల్ల పెట్టినప్పుడు అదే అంటు. వీటితోనే చెట్లు వస్తాయా? ఆ అంటు పుడతానే దాన్ని ఇంత ఏపుగా పెంచి మళ్ళీ తర్వాత మనం ఎక్కడైనా వేరే దాంట్లో పెట్టుకోవచ్చు. నీకు కావాలన్నా వేరే వాళ్ళకి కావాలన్నా అంట్లు ఏమైనా ఉన్నాయని అంటే పెరికివ్వడము. ఇట్లా ఈ విధంగా తోటలు ఉపయోగించి మళ్ళీ ఈ విధంగా తయారవుతుంది. చిన్నమండం కూడా ఇదే మాదిరే. మేము ఇది ఆన్నింటే పెరకొచ్చే ఏడు చేసాం. చిన్నమండంలో పీకొచ్చి మీరు ఇక్కడ స్టడీ చేసాం. అది ఇప్పుడు మనకు ఫస్ట్ పూసింటావు. ఎన్ని సంవత్సరం తర్వాత పూలు వచ్చినాయా? 2 సంవత్సరాల తర్వాత వచ్చినాయా? ఫస్ట్ సంవత్సరంలో 3 months 4 months బాగా 40 రోజులు నీళ్లు వేయాలి. పారగట్టకూడదు. పారగట్టిన తర్వాత మళ్ళా ఈగురు పెట్టిన తర్వాత మళ్ళీ ఏపుగా 1 సంవత్సరం అట్లా ఈగురు వచ్చినాక మళ్ళీ 3 ఏళ్ళ వరకు అన్ని పూలు వస్తాయి. 1/4 కేజీ అట్లా వస్తాయి. ఫస్ట్ లో తక్కువ వస్తాయి. మళ్ళీ స్టార్టింగ్ 2 సంవత్సరాలు తక్కువ రావు పూలు. 2 సంవత్సరాల నుంచి మళ్ళీ వస్తాయి. 2 సంవత్సరాల తర్వాత బాగా వస్తాయి. మళ్ళీ ఇప్పటికి 9 ఏళ్ళు కదా. ఇప్పుడు బాగా వాటర్ ఎన్నిసార్లు? వాటర్ ఎట్లా పడతారు? వారానికి 2 సార్లు మోటార్ ఉంటే వారానికి 2 సార్లు. చూడండి ఫ్రెండ్స్, వాటర్ మాత్రం బాగా పట్టి ఉన్నాడు. చెట్లు కూడా బాగా ఎంత కెమికల్స్ వేయకన్నా ఆర్గానిక్ ఎరువులు అన్ని వేసి చెట్టుని ఎంత బాగా చేసినా చూడండి. రెగ్యులర్ గా అన్న ఇది సంవత్సరం అంతా పూలు వస్తానే ఉంటాయా? 8 నెలలు వస్తాయి. సంవత్సరంలో 12 నెలల్లో 8 నెలలు పూలు వస్తాయంట.
దీని వల్ల ఒక కుటుంబం బతకచ్చు. కుటుంబం బతకచ్చు. ఇప్పుడు మనకు ఎన్ని చెట్లు ఉన్నాయన్నా టోటల్ 40 చెట్లు. 40 చెట్లలో రోజుకు 5 కేజీలు పూలు వస్తున్నాయి. కేజీ 250, 300 అనుకున్నా ఒక 1200 నుండి 1500 వరకు నీకు రోజు వస్తుంది. ఒక ఫ్యామిలీ అయితే ఇలా ఈ 50 చెట్లు పెట్టుకోవడం వల్ల జాతి చెట్లు ఒక ఫ్యామిలీ బతకచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ రైతు ఎంత కష్టపడి ఎంత నీట్ గా ఈ చెట్లు కూడా ఎంత హైట్ చేశాడు. వేసవి కాలం కూడా బోర్లో నీళ్లు ట్యాంకులతో ట్యాంకీలు తీసుకొచ్చి ఇప్పుడు 4 నెలలు పోయిన సంవత్సరం అంటే ఇప్పుడు 4 నీళ్ళు కొని వేస్తాను. ఎంత ట్యాంక్ ఎంత పడుతుంది? ట్యాంక్ 700. అయితే మీకు కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు అస్సలు 1 రూపాయి మిగలడం లేదు. ఇప్పుడు 4 ట్యాంకీలు పడుతుంది. 4 ఏళ్ళు 28 3,000 దాదాపు అయిపోయా. ఇప్పుడు 10 రోజులకు ఉపాధి పట్టిస్తాడు. 10 రోజులు ఉపాధి పట్టించినప్పుడు 8,000 వస్తుంది. 8,000 ఆల్రౌండ్ 10,000 అనుకో. 10,000 చొప్పున నీకు 10,000 నీళ్ళకే వెళ్ళిపోతాను. ఇప్పుడు ఏం లే, ఈ జూన్ జూలైలో వర్షాలు పడితే కన్నా అప్పుడు బోర్లో నీళ్ళు వచ్చాయంటే అప్పుడు లెక్క మిగులుతుంది. ఇప్పుడు ఏం మిగలదు. మంచిదినా? ఆమె ఎవరు ఇంకా పుట్టిన మేము అదేమ్మా మాట్లాడతారా మీరు? ఓకేనా, చాలా బాగా మీరు తోటలు బాగా పెట్టినారు, ఇంకా మాకు విషయాలు తెలియజేసినారు. మనకు చెట్టు కావాలంటే ఇక్కడ అంటు తీసుకొని పోవాలా. అక్కడ నుంటే తొగితే ఆ ఏరు తెగిపోయిందంటే ఇక్కడ అది టచ్ అక్కడ పోతుంది చెట్టుకు దానికి. తర్వాత అది ఇక్కడ బతుకుతుంది. బతికినప్పుడు ఇక్కడ పిల్ల పెట్టి ఎంత పెరిగినాక మళ్ళీ పెరిగి మనం వేరే సాక. ఇప్పుడు ఈ పూలు ఏ సీజన్ ఎక్కువ రేటు పోతాయి? సీజన్ ఉంటది కదా ఒక నెలలో, ఎప్పుడు పోతాయి ఎక్కువ? అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పెళ్లిళ్ళ సీజన్. తర్వాత ఈ స్టార్టింగ్ అయిపోతాయి. అయిపోవడంలో మనం ఈ సరుకు తక్కువ వచ్చినప్పుడు మనకు ఎగుమతి ఎక్కువ. అంటే అప్పుడు అక్టోబర్, నవంబర్ ఈ పూలు వస్తుంటాయి, మిగతా పూలు రకాలు ఉంటాయి. మిగతా పూలు కాదు, ఇవి కూడా తక్కువ అయిపోతాయి. ఇవి కూడా తక్కువ, అన్ని పూలు కూడా అయిపోతాయి. ఉండవు. ఈ ఎప్పుడు చూసినా దీనికే మార్కెట్ ఎక్కువ. ప్రతి పూలు మెయిన్ ఇదే. మామూలుగా అయితే 100 రూపాయల కన్నా డౌన్ కాదు. ఎప్పుడు 200కి ఎట్టి పరిస్థితులు డౌన్ కాదు. 200కి ఎటువంటి పరిస్థితులు డౌన్ కాదు. మన సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లో 450 అట్లా అయిపోతాయి. 5, 6 డిసెంబర్ అయితే 1000 అయిపోతాయి. 1000 రూపాయలు కనిపోతుంది. 1000 కూడా. అప్పుడు మీ పూలు బాగా వచ్చినాయి. అప్పుడు ఎంత అర్ధ కేజీ, 3/4 కేజీ అట్లా అంతే. అప్పుడైతే రేట్ ఎక్కువ పోయినప్పుడు మీకు దిగుబడి తక్కువ వస్తా ఉంటుంది. కానీ వీళ్ళు వ్యాపారస్తులు మనకు అనుకూలంగా ఉండి ఏదో 10 రూపాయలు వేసినా మనకు కూడా మేలే. కానీ వాళ్ళ అర్థం తినేసి వాళ్ళకు కూలోళ్ళకు వాళ్ళు అంద పెట్టుకొని వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు మనలో బతికి మనకు ఏదన్నా ఒక మజ్జిగ పాలల్లో మజ్జిగ వేస్తాను ఆ తేట మజ్జిగ మాత్రమే మనకి ఇవ్వడం. అంతేగాని మార్కెట్ లో మాత్రం వాళ్ళు ఎక్కువ, మీరు మాత్రం మీకు కూలి పని డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు 600 వాళ్ళు అమ్ముతున్నారు, మనకు 200 ఇచ్చేది. అప్పుడు తేడా ఏమి చెప్పు? అప్పుడు 400 తేడా ఉన్నది. ఇప్పుడు కూడా 600 వాళ్ళు అమ్మేది. మనకి వేసేది నిన్న కూడా 200 వేసింది. 200 వేసింది. పూలు పీకిన దానికి 100 రూపాయలు, 150 కేజీ. 50 రూపాయలు మాత్రమే ఇప్పుడు మిగిలేదు. అప్పుడు ఎంత కేజీ మీద 50 రూపాయలు వస్తే మీరు ఏం బతకాలి? 4 కేలు ఇప్పుడు నిన్న వచ్చింది. నీళ్లు కట్టని రోజు 4 కేలు రావు, 3 కేలు కూడా వస్తాయి. అప్పుడు 3 కేలు 3 అడతలు 150 రూపాయలు ఎత్తుకొని పోయి ఎట్లా చూడు ఈ పిల్లలు మేము ఎట్లా బతకాల. అందువల్లనే కొన్ని విషయాల్లో కొన్ని టయాల్లో ఉపయోగపడతాయి. ఆ బుద్ధైనా డబ్బులు వస్తుందని ఆశతో మేము చేయగలుగుతున్నాం. లేకంటే నిరుత్సాహం అయిపోయి డిసైడ్ అయిపోదాము. కానీ వీటిని 9 సంవత్సరాలు ఉత్పత్తి చేసినాం కాబట్టి దీన్ని పోగొట్టుకోలేక ఇప్పుడు ఏదో ఒకసారి 2 నెలలు 3 నెలలు ఎప్పుడైనా వస్తుంది. 2 నెలలు ఎప్పుడో ఒకసారి 1 లక్ష